Excuse me? ఇంట్లో ఎవరు లేరా? గంగలవేయిర్రా? ఓనాడు మా అమ్మ మా నాయన మా తాత మా నాయనమ్మ నలుగురు కలిసి గంగ తానానికి వేయరు. వాళ్ళు గంగల తానం చేస్తంటే మీదికెళ్ళి గంగ వంగింది, వాళ్ళు గంగల వేయరు. మనం గంగ స్నానానికి పోలేదా? నేను గంగదార అంగడికి పోయినా కూరగాయలకు, వాళ్ళు వచ్చేవారు కూర వండుదామని. వాళ్ళు రాలేదు, నేను అండలేదు. మీ పేరు? సంగడి రాజమల్ల కనకన భద్రన్న. పేరు పెద్దగున్నది. మొదట్లా చిన్నగానే ఉండే, చచ్చిపోయిన వాళ్ళ పేరు సగం కలుపుకున్నా పొడిగైంది. మీకు లగ్గమైందా? కాలేదు, సంబంధాలు అత్తనే గాని చేసుకుంటలేదు. ఎందుకు? వానకాలం వస్తే ఈ ఇల్లు ఉడుతుంది, చదిరిచ్చినాక చలికాలం చేసుకుంటా. నువ్వేం పని చేస్తావు? సమాజ సంక్షేమ సమావేశాలు నిర్వహిస్తుంటా. అంటే? అంటే మంచి చెడు, మనసు మమత, నీది నాది, నీకోసం నా కోసం, కలిసి ఉందాంరా, ఇలాంటి అంశాల మీద సమావేశాలు నిర్వహించి సమాజాన్ని చైతన్యం చేస్తా. భూమి ఉన్నదా? 32 గుంటలున్నది. 32 గుంటలున్నారనా? 33 గుంటలుండే, అరగుంట తోలవేంది. ఇంకేమన్నా ప్రశ్నలు అడిగేటినాయా మేడం? ఉన్నాయి కానీ కొన్ని మంచినీళ్ళు ఇస్తావా? ఉండు తెత్తా. అబ్బో, ఇంకోసేపు ఉంటే నాకు పిచ్చిలేసేటట్టుంది. అయ్యో మేడమేది? నీళ్ళేమన్నది పాయే, తాకుంటేనే పోయింది. ఎక్స్క్యూజ్ మీ, ఇంట్లో ఎవరు లేరా? ఎవరు నువ్వు? ఏం కావాలి? ఇంట్లో సర్వే చేస్తున్నా, మీ వివరాలు కావాలి. మీ పేరు? సంధిల సాబంతి. ముద్దబంతి లెక్క ఉన్ననని మా నాయనమ్మ పెట్టింది. నువ్వేం పని చేస్తావు? ఆకిలి ఉడతా, అలుకు చల్లుతా, కూర వండుతా, బువ్వ వండుతా. అన్ని పనులు అయిపోయాక మా బావ గురించి ఆలోచించుతా. ఈ ఊళ్ళందరూ వెరైటీగా ఉన్నారు. ఇంకా మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? 4 ఉంటారు. ఊరికి వేయిర్రు. మళ్ళీ ఎప్పుడు వస్తారు? తెలియదు. కొన్ని మంచినీళ్ళు ఇస్తావా? తెత్తాగు. వామ్మో, రేపు వేసుకుంటే సర్వే, ఇలా తలకాయ ఖరాబ్ అయింది. నమస్తే భద్రన్న. నమస్తే తమ్మి, అంత మంచిదేనా? అంత మంచిదేనే. ఈడెవడు అంతేట ఉన్నాడు? మా చిన్నమ్మ కొడుకు. అవునా? అవుగా నీ నడవగా అనిపిస్తలేవు. మా బావోళ్ళు ఊరికైనే. ఎందుకు? మా బావ బంగ్లా కట్టుకున్నాడు, ఇళ్ళల్లో కోతానం రా అంటే పోయినా. 10 రోజులే, నిన్ననే వచ్చిన. గందుకేనా కొంచెం నిగనిగైను? నిగనిగా అయినా. నిన్న బరువు జోక్కుంటే 5 కిలోలు తక్కువ అయినా. మళ్ళా మా పెరుగుతావు కానీ ఎటు పోతారు? మా అన్న కళ్ళు తాగుదాం అంటే తాళాల కోతన్నాం. మూతకాళ్ళు మంచుకుంటారు కదా, తాగిపీపో. తాగిపిత్త గాని భద్రన్న, నిన్న ఎన్నటి నుంచి ఒక ముచ్చట అడుగుదాం అనుకుంటున్నానే. అడుగు. నీ వయసు ఎంత ఉంటుందే? 33. మరి గింత వయసు వచ్చినా లగ్గం ఎందుకు చేసుకోలేదే? పోయిన జన్మల లగ్గమైంది, అందుకే ఈ జన్మలో వేసుకోలే. పోయిన జన్మల లగ్గమైనట్టు నీకెవరు చెప్పిర్రే? రాయిదేవుడు చెప్పిండు. రాయిదేవుడా?
కథ కొత్తగా ఉన్నదే చెప్తావా? ఒకరోజు తోంటి నడిచిపోతుంటే రాయి రాకేలు వలిగింది. పలికి నీళ్ళ నుంచి రౌతం గారింది. రౌతం రాయి విన వడంగానే రాయిలకెళ్ళి పొగలొచ్చినాయి. ఆ పొగలకెళ్ళి దేవుడు వచ్చిండు. భక్త ఏం కావన్నో కోరుకో అన్నాడు. కాలు ఏలు వలిగింది, పసుం కావాలి అన్నా. దేవుడు చేతుల పసుం పెట్టిండు. నేను దండం పెట్టినా. దేవుడు మాయమైండు. రాయిదేవుడా రాయిదేవుడా అన్నా. దేవుడు కనిపించలేదు. నేను పక్కకు పోయి కాలు ఏలుకు పసుం పెట్టుకుంటానా. నేను పక్కకు పోయి కూర్చొని దెబ్బ తాకిన కాడ పసుం పెట్టుకుంటా అంటే ఒక ఆమె మెల్లగా వచ్చి నా పక్క పండు కూర్చున్నది. నన్ను చూసి నవ్వింది. ఆమె వలే తెలియదు కానీ ఆమె కూడా నాలెక్కనే ఏలు వలిగింది. ఆమె కూడా పసుపే పెట్టుకుంటాను. అప్పుడే రాయిదేవుడు వచ్చిండు. ఇద్దరు ముద్దుగున్నారు. రాయిదేవుడు అట్లా అనగానే మా కళ్ళు చూసుకున్నాయి, మా పెదవులు నవ్వుకున్నాయి, మా మనసులు మాట్లాడుకున్నాయి. మరి అట ఇంకేమైంది? మా ఇద్దరికి లగమైంది. నా కథ ఎట్లున్నది? మంచిగా లేదా? మంచిగున్నదే. ఇసొంటి కథ ఎప్పుడు వినలేదు. ఈనవు ఇటువంటి కథ అందరికి ఎందుకు జరుగుతుంది? అబ్బా మా మరదలు సినిమాలు హీరోయిన్ లెక్క ముద్దుగున్నది. ఎటుపోతానో పిల్ల, అంత మంచిదేనా? ఎటుపోతే నీకేంది? తొవ్వంటి వేటోళ్ళని మందలిచ్చడం అవసరమా? అయ్యో ఇప్పుడు ఏమైంది? మందలియంగానే నీ మనసు నా వినబడుతుందా, నా మనసు నీ వినబడుతుందా? అబ్బో గదొక్కటే తక్కువ నీ సోకు సైకిల్ దొక్క. నా సోకేమైంది పిల్ల? ఆకాశంలో చందమామ లెక్క లేనా తమ్మి? మావున్నావు గుంజుకొచ్చిన గుమ్మడికాయ లెక్క. నోరు గులగుల పెడుతుంది కావచ్చు. నన్ను చూసినప్పుడల్లా ఏదోటి అంటాడు. మా మరదలకు జర కోపం ఎక్కువ కానీ మనసు మంచిది. మెల్లగా మరదలా. మా మరదల్ని ఎవరు చేసుకుంటారో కానీ మస్తు సుఖపడతాడు. ఎందుకు? చేను పని వస్తుంది, చెలక పని వస్తుంది, పొలం పని వస్తుంది, ఇంటి పని వస్తుంది, అన్ని పనులు వస్తాయి. చేసుకున్నోన్ని కూర్చునే పెట్టి సాస్తుంది. ఆడిది కట్టం చేసి పెడతా అంటే మొగోడు దీన్ని కూర్చుంటే ఇజ్జతి పోదా అనే? అవరా రమేష్, నువ్వేనా పని చేస్తాను వారా? చేస్తలేను. నీ పెళ్ళం చేసి పెడతా అంటే తిని తిరుగుతాను, నీ ఇజ్జత్ పోతుందా? అటు ఇటు పోయి నావికే తీసుకొచ్చి నావే. ఈ ముచ్చట పక్కకెట్టుర్రు కానీ ఆ? అన్న మీ మరదలకు అన్ని పనులు ఎత్తాయేమో. నేను కూడా అన్ని పనులు వచ్చి పిల్ల కోసం చూస్తున్నా. మీ మరదలు నన్ను చేసుకుంటుందో? నీకు అన్ని పనులు వస్తాయా? అత్తయ్య అన్ని పనులు వచ్చే పిల్లాడు దొరికితే చేసుకుందామని చూస్తాను. అవునా అన్న, నన్ను చేసుకోమని చెప్పవా? నేను చెప్పుడు అవసరం లేదు. నువ్వు పోయి నా పేరు చెప్పు, చేసుకుంటుంది. నిజమా అన్న? నిజమా కాదా అన్నది మా మరదల దగ్గరికి పోయినాక నీకే తెలుస్తుంది. అన్నా మొదలు మనం తాళాలకు పోయి కళ్ళు తాగుదాంపా. కళ్ళు ఎప్పుడైనా దొరుకుద్ది. నచ్చిన పిల్ల దొరుకుతాదిరా. తాళాలకు రాను, పిల్ల దగ్గరికే పోతా. ప్రసాదన్న పిల్ల దగ్గరికి అద్దే నా మాటిను. నాకంటే చిన్నోని నీకు లగ్గమైంది, నీకంటే పెద్దోని నాకు లగ్గం కావద్దా? లగ్గం వద్దంటలేను, ఆ పిల్ల వద్దు అంటన్నా. ఆ పిల్ల నచ్చింది, ఆ పిల్లనే చేసుకుంటా. అరే రమేష్, ఆయనకి నచ్చిన పిల్లని లగ్గం చేసుకుంటా అంటే నువ్వెందుకు వద్దంటానవురా? పోతమ్మి పోయి చేసుకో. ఇగో నీ ఎంబడి రమేష్ గారిని తీసుకుపోతావా? నాతోనే ఎవరద్దు, ఒక్కనే పోతా, ఒప్పిస్తా, లగ్గం చేసుకుని వస్తా. చేసుకో తమ్మి, మీ ఇద్దరి జోడి ముద్దుగా ఉంటుంది. రారా రమేష్, పిల్లిళ్ళు చూపిద్దు. పోరా రమేష్, చూపెట్టుకో. అన్న చూపెడతా కానీ నేను ఆడు ఉండనే. నువ్వు ఉండకుండా నేనే చూసుకుంటా మొత్తం. ఇవాళ ప్రసాద్ గారిని లగ్గం అయినట్టే ఇక. అన్నా నువ్వు నచ్చిన పిల్లోళ్ళిల్లు గిదే. ఇక ఓ నువ్వు, నేను చూసుకుంటా పో.
ఇంట్లో ఎవరు లేరా? ఎవరు నువ్వు? నేను చెప్పా, కొంచెం మాట్లాడితే నీకే తెలుస్తుంది. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చినావు చెప్పు. తొందర ఎందుకు, తెలుస్తుంది మెల్లగా. ఇక్కడ నుంచి సపడేకవో. పోవటానికి రాలేదు, నువ్వంటే నాకు ఇష్టమని చెప్పడానికి వచ్చిన. నువ్వు ఒప్పుకుంటే లగ్గం చేసుకుంటా, ఇద్దరం కలిసిపోదాం. నాకు లగ్గం అయింది. ఎప్పుడు? పోయిన జన్మల. నీకెట్లా తెలుసు? రాయదేవుడు చెప్పిండు. రాయిదేవుడా? అంటే ఆ భద్రన్న పక్క పంట కూర్చున్న పిల్ల ఈమెనేంది? అయినా అది పేన జన్మల కదా. అది పేన జన్మల కదా. ఈ జన్మల నన్ను చేసుకో, నాకు అన్ని పనులు వస్తాయి. అన్ని పనులు వచ్చినా నువ్వు నాకు అక్కర్లేదు. నాకు బాగున్నాడు, ఆ అన్నే చేసుకుంటా. నా అందం సందం ఆనికే సొంతం. నా తొక్కల బావా, పేన జన్మల అన్న వేసుకుంటావు, ఈ జన్మల అన్న వేసుకుంటావా? ఈ జన్మల నన్ను చేసుకో, అన్ని పనులు వస్తాయి నాకు. నా బావను తొక్కలోడంటావురా తిక్కలోడా నిన్ను. ప్రసాదు, లగ్గం అయిందా? కనిపించలేదా? కనిపిస్తాను కానీ పిల్లేది? పిల్లెక్కడిది? అన్ని పనులు వస్తాయి, లగ్గం చేసుకో అన్న. పొల్లు కొట్టింది. దానికో బాగున్నాడట, అన్ని తప్ప ఎవరిని చేసుకోదట. అమ్మో. అవునా? ఇకదా కూసో. ఆ భావన నేనే. పోయిన జన్మ లగ్గమైందని చెప్పిందా? చెప్పింది. మా ఇద్దరికి అయింది. ఇవన్నీ తెలిసి మీ మరదల దగ్గరికి నన్ను ఎందుకు తోలినావు? నువ్వు మా మరదలు చూడంగానే సంబరపడ్డావు కదా, నీ సంబరాన్ని ఎందుకు కాదనాలని తోలినా. ఇగో మందులు మంచిగా వేసుకో, తక్కువ అయ్యేదాకా పో. కొంచెం తక్కువనే కొట్టినట్టున్నది. అన్నా, ఏందే ఈ దెబ్బలు? ఏడబడ్డావు? పర్లేదురా, ఆ బద్రిగాని మరదలు కొట్టింది. దాని దగ్గర గోవుడద్దే అంటే ఇన్నవా? నీ లగ్గం అవుతుందని నాకు మొదలే తెలుసు. అవునా? నీకెట్లా తెలుసురా? నా లగ్గం కాకముందుకు ఆ బద్రిగాడు అలా మరదలతో నీ లెక్కనే దనిపించిండు. అవునా? దా అన్నదా, దాని దెబ్బలు చిన్నగుండయి. నీ ఏమేమి వదిలినాయో ఏందో, పెద్ద దవాఖానకు పోయి చూపెడతాపా. మా బావ ధ్యానంలో ఉన్నాడు. బావా బావా, ఏంది? నన్ను రాయదేవుడు పంపించిండు. రాయిదేవుడు పంపించిందా? ఎందుకు? నీ పక్కన కూసోమన్నాడు. అవునా? దా కూసో. రాయదేవా. ఇద్దరు ముద్దుగున్నారు. అంతని మాయ.